నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం నేను దేవి ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వేణుగోపాలకృష్ణ 2024వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికార యంత్రాంగం పిలుపు కొవ్వూరులో నిర్వహించిన 3K రన్ కు మంచి స్పందన గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయాలని భక్తుల రద్దీతో కిటకిట క్రీడల పట్ల ఆసక్తి ఉండి అనివార్య కారణాల వలన క్రీడలకు దూరమైన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కొవ్వూరు పట్టణంలో ప్రారంభించి 3K రన్ నిర్వహించారు. క్రీడల పట్ల ఆసక్తి ఉండి అనివార్య కారణాల వలన క్రీడలకు దూరమైన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కొవ్వూరు పట్టణంలో ప్రారంభించి 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భావన రత్నకుమారి మాట్లాడుతూ క్రీడలు ప్రతి మనిషి చక్కటి ఆరోగ్యాన్ని పొందేందుకు దోహదపడతాయన్నారు. శరీర దారుఢ్యం పెంపొందించి ఉత్సాహవంతమైన జీవనాన్ని పొందవచ్చునని తెలిపారు. ప్రతిరోజు వ్యాయామ నియమాలు పాటించాలని క్రీడాకారులకు ఆ క్రీడలే చక్కటి వ్యాయామం అని అన్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడలలో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీకాంత్, మండల రెవెన్యూ అధికారి బి నాగరాజు నాయక్, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా విజయవంతం చేయాలి. 26వ తారీఖు నుంచి జరగబోయే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో కూడా మీరు అందరూ చక్కగా సంతోషంగా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఆ క్రీడల పట్ల ఉన్నటువంటి మీకున్నటువంటి ఆ టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని బయటకు తీసుకొని మీరు భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి అన్నవరం పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం నుండి సత్యదేవుని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అన్నవరం చేరుకున్నారు. దేవస్థానం అధికారులు విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి సాత్వానందేంద్ర స్వామికి తొలి దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో సాత్వానందేంద్రకు స్వాగతం పలికారు. అనంతరం భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి సత్యదేవుని దర్శించేందుకు అవకాశం కల్పించారు. ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం క్యాలెండర్ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు. పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం 2024వ సంవత్సరం క్యాలెండర్ను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆవిష్కరించారు. ముందుగా మంత్రి వేణు ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు స్వాగతం పలుకుగా మంత్రి వేణు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దివిస్ కంపెనీ ఆలయ ఆవాస్లో ఏర్పాటు చేసిన 6వ ప్లాంట్ను మంత్రి వేణు ప్రారంభించారు. గత సంవత్సర కాలంలో ఆలయం అన్ని విషయాల్లోనూ అభివృద్ధి చెందిందని, భక్తులకు సంతృప్తికరమైన ఏర్పాట్లను చేసిందని అన్నారు. సప్త గోదావరి ప్రక్షాళన, భక్తులకు త్రాగునీరు, స్వామివారికి రథాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు ఎంతో కృషి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అంబటి భవానీ, పంపన నాగమణి, మాతా భారతి తదితరులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు దేవీపట్నం నిర్వాసితులకు గృహ నిర్మాణాల కోసం 11 రోజుల నుంచి సర్పంచ్ కుంజ రాజమణి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గంగాలమ్మ గుడి సమీపం వద్ద దేవీపట్నం నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ
పోలవరం ప్రాజెక్టులో భాగంగా మమ్మల్ని తరలించి నేటికి గృహ నిర్మాణాలు నిర్మించకపోవడంతో గోకవరంలో ఇంటి అద్దులు కట్టుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు 18 సంవత్సరాల యువతీ యువకులకు ప్యాకేజీలు కూడా రాలేదని గగ్గోలు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం నిర్వాసితులు పాల్గొన్నారు. రాజమండ్రి బొమ్మూరు వెంకటగిరి కొండపై మణి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొమ్మూరు వెంకటగిరి కొండపైన లక్కీ బాయ్స్ ఫ్రెండ్ సర్కిల్ మరియు మణి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో యూత్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొందేసి పూర్ణచంద్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సీనియర్ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ నాయకులు గొందేసి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు బందిల మణి, ఎమ్మిలి పృథ్వీరాజ్, ఎమ్మిలి వెంకటేష్, మద్దాల రవి, ఎమ్మిలి అర్జున్, దండా కొండబాబు, తుపాకుల సాయి, మద్దాల ప్రసాద్, పులి గోవింద్, సీతారాం, ముద్దాల అను, గోటాల నోకరాజు, సురేష్, మహేష్, సాయిబాబా, రూబేన్, అనిల్, అభి, అఖిల్, వేణు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కేంద్రంగా 107 సంవత్సరాలుగా నిరాటంకంగా కళాసేవ చేస్తున్న సాంస్కృతిక సంస్థ ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ రాష్ట్ర ప్రభుత్వం 2022వ సంవత్సరానికి అందించే ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ రంగస్థల పురస్కారానికి ఎంపికైంది. నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం సాహిత్య సంస్కరణోద్యమ ప్రభావంతో స్ఫూర్తి పొందిన దంటు సూర్యారావు, గండికోట జోగి జగన్నాథం, మాదిరెడ్డి రామానుజులు నాయుడు, జనాబ్ ఖాసిం సాహెబ్ కలిసి ఎందరో కళాభిమానుల సహాయంతో 1916లో కాకినాడలో ఈ సంస్థను ప్రారంభించారు. 1927లో రిజిస్టర్ అయి అప్పటి నుండి 10 మంది కార్యవర్గ సభ్యులు, 10 మంది కమిటీ సభ్యులు, 100 మంది జీవితకాల సభ్యులు, 70 మంది చీఫ్ ప్యాట్రన్లు, 65 మంది ప్యాట్రన్లతో నిరాటంకంగా కళారంగ సేవలు అందిస్తోంది. సుగుణమణి, అలీబాబా, అలావుద్దీన్, ధ్రువ విజయం, రఘుదేవనీయము మొదలైన నాటకాలతో క్లబ్ ఎనలేని ప్రాచుర్యాన్ని పొందింది. స్థానం నరసింహారావు, దొమ్మిడి సూర్యనారాయణ వంటి దిగ్గజాలను ఈ సంస్థ పోషించింది. అలాగే ఎస్వి రంగారావు, బిఏ సుబ్బారావు, రేలంగి వెంకట్రామయ్య, అంజలిదేవి, సూర్యకాంతం, సంగీత దర్శకులు ఆదినారాయణరావు, సత్యం వంటి ప్రముఖులు ఈ సంస్థ నుండే చలనచిత్ర సీమకు వెళ్లి కీర్తి శిఖరాలు అధిరోహించారు. ఈ సంస్థ నిర్వహించిన నాటక పోటీలకు ప్రముఖ హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ జడ్జిగా పాల్గొన్నారు. 2016 డిసెంబర్లో శతవసంతాల వేడుకలను జరుపుకుంది. కళాకారులు, కళా పోషకులు, ప్రభుత్వ సహకారంతో సంస్థ 1600 గజాల స్థలంలో 500 ప్రేక్షకులు తిలకించేందుకు వీలుగా ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటూ కళాక్షేత్రం పేరిట అత్యాధునిక వసతులతో ఏసీ థియేటర్ ఏర్పాటు చేసుకుని కళాసేవతో పాటు నాటక సాహిత్యాన్ని సేకరించి గ్రంథాలయాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 2 సార్లు నంది నాటకోత్సవాలను, 2 సార్లు అప్పాజోస్యులు, విష్ణుభట్ల, కందాళం ఫౌండేషన్ నాటకోత్సవాలను ఈ కళాక్షేత్రంలో నిర్వహించడం జరిగింది. వర్తమాన భావితరాల కొరకు కళాకారులను పదిలపరుస్తూ ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు వైఎస్ఆర్ రంగస్థల పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాధికారి కాకినాడ డి నాగార్జున సంస్థ ప్రస్తుత అధ్యక్షులు దంటు భాస్కర్రావును ఆయన నివాసంలో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేశారు. రాజమండ్రి శ్రీరామనగర్లో రోడ్ల నిర్మాణానికి వైసీపీ నాయకులు అడపా శ్రీహరి శంకుస్థాపన చేశారు. రాజమహేంద్రవరం 42వ వార్డ్ శ్రీరామ్ నగర్లో సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. 600 మీటర్లు గల సీసీ రోడ్ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 42వ వార్డు ఇన్ఛార్జ్ నామన వాసు, శ్రీపాద మోహన్, హేమంత్, గంగిరెడ్డి, వజ్రనాథ్, నాగార్జున, తాతాజీ, కాంట్రాక్టర్ వీర్రెడ్డి, ఏఈ పిల్లి ప్రసాద్, స్థానిక పెద్దలు, లలితానగర్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద మరీ ముఖ్యంగా రాజమండ్రిలో నడిపిస్తున్నందుకు మా నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ
ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఈ వర్క్ శంకుస్థాపన చేయడం, వాసుకు కూడా వచ్చిన ఈ వన్ ఇయర్లో ఈ వార్డుని ప్రత్యేకంగా దృష్టి పెట్టి 42వ వార్డుని ఆల్మోస్ట్ మోడల్ కాలనీలో రోడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నాడు. వాసుకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే వార్డు నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. నగర్ ఏరియాలో ఈ రోజున బీటీ రోడ్డును సీసీ రోడ్డుగా మార్చి సుమారు 600 మీటర్ల రోడ్డుని ఇవాళ అడపారి చేతులు గారి చేతి మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ రోడ్డుని శాంక్షన్ చేయించినందుకు పార్లమెంట్ ఎంపీ మార్గాని భరతరామ్ గారికి, అడపా శ్రీహరి గారికి, గూడూరు శ్రీనివాస్ గారికి మా వార్డు అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాజమండ్రిలో జాతీయ గణిత దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. గణిత కోవిదుడు, అపర మేధావి అయిన శ్రీ శ్రీనివాస రామానుజం అయ్యంగార్ 136వ జయంతిని పురస్కరించుకుని శ్రీ అకాడమీ నిర్వహించిన జాతీయ గణిత దినోత్సవంలో భాగంగా ఆదివారం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్, గణిత ప్రతిభా పరీక్ష, చిత్రలేఖనం, పోస్టర్ తయారీ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గండి శకుంతలాదేవి, చింతా ఉమామహేశ్వరి, దాసి లావణ్య మరియు డైరెక్టర్ ఆఫ్ శ్రీ అకాడమీ శ్రీ వరలక్ష్మి మాటూరి తదితరులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కన్నా ఆశ్రయ ఫౌండేషన్కు అకాడమీ తరపున 61,000 రూపాయల సహాయార్థం అందించబడింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ముగిసిందని డైరెక్టర్ ఆఫ్ అకాడమీ శ్రీ వరలక్ష్మి మాటూరి తెలిపారు. And Sushmita of class 8 to say amazing mathematics facts. Minus 40 degrees Fahrenheit. A jiffy is an actual unit of time. It means Kuntala Devi. She was born in 4th November 1929 in Mysore, Karnataka. జన్మదినం పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ జాతీయ గణిత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Educational concepts. Sri Academy is the symbol for the discipline, skill and concept-based educational curriculum. మనకు అన్నీ ఇచ్చారు, చక్కగా చూడడానికి, మాట్లాడడానికి, తిరగడానికి, నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి మనకు ఎన్నో అవకాశాలు భగవంతుడు ఇచ్చాడు. కానీ అలా ఇవ్వలేని పిల్లలు చాలామంది ఉన్నారు. భాస్కరాచార్య 2 కూడా ఆస్ట్రానమర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక జ్యోతిష్కుడు, తర్వాతే మ్యాథమెటిషియన్. దానివల్ల లీలావతి పుట్టినప్పుడే ఆవిడికి ఒక జ్యోతిష్యంలో ఒక చిన్న లోపం ఉంది. ఆవిడ చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయే ప్రమాదం ఉంది అని ఆయన మీడియా ప్రతినిధులు కుటుంబ సభ్యుల వంటి వారని, అనునిత్యం వారితోనే ఎక్కువగా గడుపుతూ ఉండటం వల్ల అనుబంధం ఎక్కువగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరామ్ అన్నారు. రాజమండ్రి నగరం ఏవి అప్పారావు రోడ్ శివార్లలో ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఎదురుగా ఏఎస్ఆర్ ప్రభు గారి తోటలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పార్థసారథి ఎం శ్రీరామమూర్తి సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గూడ మాజీ చైర్మన్ గన్నకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నాయకులు ఆదిరెడ్డి వాసు, జనసేన నాయకులు వై శ్రీను, వైసీపీ నాయకులు అడపా శ్రీహరి, ఎన్వి శ్రీను, వాగచర్ల కృష్ణ, బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రెస్ క్లబ్ అనేసరికి ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా పవర్ఫుల్ అన్నారు. ఇక్కడ ప్రెస్ను, నగర ప్రజలను ఒప్పించగలిగితే ఇండియాలో ఎక్కడైనా ఒప్పించవచ్చునని, అంతటి యుక్తి, శక్తి ఇక్కడ మీడియాకు ఉందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఎం శ్రీరామమూర్తి మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని బహుముఖంగా అభివృద్ధి చేస్తున్న ఎంపీ భరత్ రాజమండ్రి పాత్రికేయులకు ప్రభుత్వ పరంగా అందజేసే ఇళ్ల స్థలాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఎక్కడో మారుమూల కాకుండా నగర పరిధిలో ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందన్నారు.
రాజమండ్రి కోరుకొండ రోడ్లో గల శ్రీ సువర్చల సమేత అభయ హస్తాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ప్రక్కన శ్రీ సువర్చల సమేత అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 11వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పవన తనయ సంస్కృత ధాన్య గురుమఠం వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారికి పల్లకి సేవ, ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, శ్రీ హనుమాన్ వ్రతం, ధ్వజారోహణం, విఘ్నేశ్వర పూజ, మండపారాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం హనుమ భక్త మహాదాసు, శ్రీరామమూర్తి, జానకీబాయి దంపతుల ఆశీస్సులతో జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులు భువనేశ్వర్ దంపతులు, విశ్వనాథ్ దంపతుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అభిషేకించి హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. రాజమండ్రి తాడితోట శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోటలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి సమేత శ్రీ భూదేవి సమేత శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కె శ్రీనివాస్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంగిరెడ్డి వీర వెంకట వరకుమార్, దుర్గా భవానీ, బొబ్బిలి అజయ్ కుమార్, దుర్గా తులసి దంపతుల చేత కళ్యాణం జరిపించారు. ఆలయ ధర్మకర్త కోరాకుల సచివేణి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపేటలో స్వామివారి కళ్యాణం జరిగింది. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపేటలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామి వారి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. షష్ఠి మహోత్సవాల్లో భాగంగా శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కృతికా నక్షత్ర మాసంలో 108 దంపతులతో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం ఆనంద్ కళా కేంద్రం వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కోర్మదాస్ మంజుల దంపతులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ దంపతులు, అలాగే మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌత సూర్యప్రకాశరావు దంపతులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, పోలు విజయలక్ష్మి, వెత్సాబాబ్జీ, పందిరి స్వామి, పొల్సాన్పల్లి వెంకటేశ్వరరావు దంపతులు, రాధాకృష్ణ దంపతులు, మధ్య అప్పారావు దంపతులు, బురుడి త్రిమూర్తుల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల కృష్ణ, ప్రసాద్ హర్నాథ్, కృష్ణకుమార్, తోట్ సుబ్బారావు, పెద్దిరెడ్ల శ్రీను, నీలం గణపతి, చక్కా వెంకటేశ్వరరావు, తలుబూరి ప్రసాద్, ఉదయ్ భాస్కర్, యార్లగడ్డ రామారావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ద్రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి వేణుగోపాలకృష్ణ. 2024వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికార యంత్రాంగం పిలుపు. కొవ్వూరులో నిర్వహించిన 3K రన్కు మంచి స్పందన. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆలయాలని భక్తుల రద్దీతో కిటకిట. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.